Dear friends, welcome to Biblical Parivartana and welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మే 9కి చెందినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 17-18 అధ్యాయాలు. దాని గురించి చెప్పబోయే ముందు, ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మనకి ప్రధాన యాజకులు అవసరమా అనేటువంటి ప్రశ్న అడిగితే మన సమాధానం ఎట్లా ఉండాలి? 1 పేతురు 2:9లో మనకు అది సుపరిచితమైనటువంటి వాక్య భాగం. క్రైస్తవ సంఘాన్ని గురించి పేతురు చెబుతూ, మనం యాజకులమి రాజులమి అని కొన్ని తర్జుమాలో ఉంటుంది. కానీ దాని అర్థం ఏంటి అంటే కింగ్డమ్ ఆఫ్ ప్రీస్, యాజకుల రాజ్యం. చదువుతాను. నిన్న మనం చదువుకున్నాం, మరలా ఇది ఈ సందర్భంలో అవసరమైంది కాబట్టి చదువుదాం మరలా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ఈ వచనంలో క్రైస్తవులు, క్రీస్తు అనుచరులు, వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు, రాజులు, ఆ పరిస్థితి క్రైస్తవుల్లో నెరవేరింది, క్రైస్తవ సంఘంలో నెరవేరింది. మరి క్రైస్తవులు ఎవరు? వాళ్ళు యాజకులు. మరలా ఆ యొక్క వాక్యం చదువుదాం. రాజులైన యాజక సమూహము. ఇంకా బెటర్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే రాజ్యమైన యాజక సమూహం. రాజులు కాదు, రాజ్యం. రాజు పరిపాలించేవాడు, రాజ్యము పరిపాలించబడుద్ది. దేవుడు మనకి రాజు, ఆయన మన మీద ఏళ్తాడు. కాబట్టి మనం రాజ్యం, రాజ్యం, యాజకులైన రాజ్యం. అక్కడ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్, కింగ్స్ అండ్ ప్రీస్ అనకూడదు, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. మరి ఓల్డర్ వర్షన్స్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో కింగ్స్ అండ్ ప్రీస్ అని ఉంటుంది. అది సరైనది కాదు, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అని ఉండాలి. అంటే దేవుడు మనల్ని ఏళ్తాడు, క్రైస్తవుల్ని దేవుడు ఏళ్తాడు. మనం ఏలం, రాజుల్లాగా ఏలం. యేసుప్రభు రాజు, మన మీదే ఏళ్తాడు ఆయన. ఇప్పుడు దాన్ని బట్టి మనం నిన్న గ్రహించుకుంది ఏంటి అంటే, యాజకులు అనేటువంటి వాళ్ళు మధ్యవర్తులుగా పాత నిబంధనలో ఉన్నారు. ఇప్పుడు మనకు మధ్యవర్తి అవసరం లేదు. మనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కేవలం యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ఈ వాక్య భాగంలో ఆ కన్క్లూజన్ అదన్నమాట. ప్రధాన యాజకుడు ఆయన. మనం యాజకులవి. మనకు కూడా ప్రధాన యాజకుడు కావాలి. ఆయన యేసుక్రీస్తు. ఓకే, దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన పాత నిబంధనలో ప్రధాన యాజకులు కూడా మధ్యవర్తులుగా ఉంటారు. ఇప్పుడు యాజకులు మనమే,
సంఘంలో ఉన్నటువంటి సంఘానికి యాజకులు అవసరం లేదు, కానీ ప్రధాన యాజకుడు అవసరం. ఆయన యేసుక్రీస్తు. దేవుడికి మనకి దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులమే. ఆయన ఆయన ఆత్మస్వరూపి, మనం కేవలము మాంసంతో చేయబడ్డాం. ఆయన నిత్యంగా ఉంటాడు. మన జీవిత కాలం క్షణభంగురం, ఊపిరి, నథింగ్ లాంటిది, టెంపరీ. ఆయన నిత్యంగా ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులమే. ఈ 4 విధాలుగా బైబిలు చెబుతూ మనకి దేవునికి పొత్తేమి లేదండి. దాన్నే ట్రాన్సెండెన్స్ అంటారు. సృష్టికి మనం సృష్టిలో భాగం, సృష్టికి దేవునికి, సృష్టికర్త ఆయన. ఆదియందు దేవుడు ఉన్నాడు. ఇక దేవుడు సృజించాడు కాబట్టి సృష్టికి అతీతంగా ఉండేటువంటి వాడు. మరి ఆ పరిశుద్ధుడు టోటలీ డిఫరెంట్. పరిశుద్ధుడు అంటానికి ఒక విధంగా చెప్పాలంటే టోటలీ డిఫరెంట్. ఆ విధంగా డిఫరెంట్గా ఉన్నటువంటి ఆయనకి మనకి, పరిశుద్ధుడికి పాపులకి ఎట్లా పొత్తు? కాబట్టి మధ్యవర్తి ఉండాలి. దేవుడు మనిషి అయ్యాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు, మన పాపాలను వేసుకున్నాడు. ఆయన మధ్యవర్తి. మన మీద పాపుల మీద పడాల్సినటువంటి ఉగ్రతను ఆయన భరించాడు. ఉగ్రత ఫైనల్ అనాలిసిస్లో ఉగ్రత అంటే నరకం. ఆ నరకాన్ని ఆయన అనుభవించాడు, మనం నరకానికి వెళ్ళకుండా. కాబట్టి ఆయన బట్టి, ఆయన యందు విశ్వసించాము కాబట్టి మన జీవితాంతం వరకు ఆయన అనుసరులుగా ఉండాలని ఆశించటం, అది నమ్మటం. అంటే జీవితాంతం వరకు యేసుప్రభు కావాలి, యేసుప్రభుని హత్తుకోవాలి, యేసుప్రభుని విశ్వసించాలి, యేసుప్రభుపై ఆధారపడాలి జీవితాంతం వరకు. అలాంటి కృప మనకు దేవుడిస్తాడు. అది రక్షణలో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆయన మధ్యవర్తిగా ఉండాలి, ఆయన్ని మనల్ని నమ్మాలి. ఆయన ప్రధాన యాజకుడు. ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ఇప్పుడు చదవాలి. సంఖ్యాకాండం 17-18 గురించి ధ్యానించుకుందాం. ఒక లెవెల్లో చూస్తే, లెవెల్ అంటే స్థాయి, మునుపటి అధ్యాయంలో అంటే 16వ అధ్యాయంలో మొదలైన తిరుగుబాటు, ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు కదా, ఆ నివేదిక, ఆ రిపోర్టు ఈ అధ్యాయంలో ముగుస్తుంది. అహరోను యాజక ధర్మమును సవాలు చేస్తూ ఇశ్రాయేలు నిరంతరము సణుగుకున్నారు. ఆ సణుగుడిని నిర్మూలన చేయాలని దేవుడు తలపెట్టాడు. 5వ వచనం చదువుకుందాం. 17 సంఖ్యాకాండం 17:5. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును, ఇశ్రాయేలీయుల మీద విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. అది దేవుని యొక్క నిర్ణయం. ఆ సణుగుడు గొణుగుడు లేకుండా చేయాలని దేవుడు తలపెట్టాడు. ఎట్లా అది ఆ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేశాడు అంటే, ఒక్కొక్క గోత్రపు పితరుల కుటుంబమునకు చెందిన ప్రధానుల పేర్లను ఒక్కొక్క కర్రపై, ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర, కేవలం ఒకే కర్రపై జాగ్రత్తగా వ్రాసిన తదుపరి దేవుడు మోషేకు చెప్పినట్లు ప్రత్యక్ష గుడారంలో, దాన్ని సాక్ష్య గుడారం అని కూడా అంటాం, అంటే టెంట్ ఆఫ్ టెస్టిమనీ, వాటిని దాచిపెట్టాలి, భద్రం చేయాలి అనొచ్చు. బైబిల్లో దాచిపెట్టాను అని ఉంటుంది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యొక్క కర్ర చిగురు వేయునని దేవుడు
ముందుగా ప్రకటించాడు. దేవుడు ముందుగానే ప్రకటించాడు. అది ముందుగా ప్రకటించడం అది ముఖ్యం. దేవుడు ముందుగా ప్రకటించాడు. ఓకే, దేవుడు సెలవిచ్చినట్లు మోషే చేశాడు. ఎగ్జాక్ట్గా ఆ కర్రలు పెట్టడం, ఆ దేవుని యొక్క ఆ 10 ఆజ్ఞలు లేవు, వాటి ముందు వీటిని అమర్చాడు. మరుసటి దినమున ఆ 12 కర్రలను బయటకు తెచ్చాను. అహరోను కర్ర, ఆ కర్ర ఒకటి మాత్రమే చిగిర్చింది. చిగిర్చడమే కాదు, పువ్వు పూసింది, పువ్వులు పూసినాయి. బాదపు పండ్లు కూడా పండినాయి. పండ్లు గలదాయను అని బైబిల్లో చూస్తాం. దేవుడు హెచ్చరించినట్లు వారి పిల్లలకు ఆనవాలుగా ఆ కర్ర కాపాడబడింది, భద్రంగా పెట్టారు. మందసంలో, ఆ మందసపు పెట్టిలో మరి ఆ కర్ర పెట్టబడింది కదా. మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు ఆ టాబ్లెట్స్, మరలా అహరోను చిగురించినటువంటి కర్ర, ఆ 3 పెట్టబడినాయి కదా. కాబట్టి ఆ విధంగా భద్రంగా దాన్ని ఉంచాలి. ఇశ్రాయేలీయుల విషయం ఎందుకు, వాళ్ళ పిల్లలకు ఎందుకు, దాని అర్థం ఏంటి అని అంటే ఈ స్టోరీ అంతా చెప్పాలి. ఇశ్రాయేలీయుల విషయమైతే వారి తిరుగుబాటు కేవలము ఇరువురు మనుషులనే కాదు, అహరోను మనుషులనే కాదు, వ్యతిరేకించలేని సజీవుడైన దేవుని కూడా వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళిద్దరినే కాదు వ్యతిరేకించింది, దేవుడిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఓకే, అది గమనించుకోవాలి. ఇప్పుడు దేవుడిని కూడా వ్యతిరేకించారని వాళ్ళకి ఎట్లా అర్థమైంది? అది దేవుడే పనిచేశాడు కదా. ఆ కర్ర చిగురించటం, పూత పోయటం, మరి బాదం పండ్లు రావటం, ఒక్క రోజులో, ఒక నైట్లోనే అదంతా జరగటం దేన్ని బట్టి జరిగింది? దేవుని బట్టి జరిగింది. దేవుడు అహరోన్ని ఎన్నుకున్నాడు అని అర్థమైంది. అంటే వాళ్ళు ఇంతవరకు సణుక్కుంది అహరోనుపై కాదు, మోషేపై కాదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సణుక్కున్నారు, కానీ ముఖ్యంగా దేవుడిపై సణుక్కున్నట్టుగా వాళ్ళు దీన్ని బట్టి అర్థం చేసుకోగలిగారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు వారు గగ్గోలు పెడుతున్నారు, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి, యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేమందరము చావాల్సిన ఉన్నదా అని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. 12, 13 వచనాలు మళ్ళీ చదువుకుందాం. అయితే ఇశ్రాయేలు మోషేతో ఇట్లన్నది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరం నశించిపోతిమి, యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము అందరము చావలసినదా అని పలికిరి. ఈ సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాలి. 2 విషయాలు గమనించాలి. ఇశ్రాయేలీయుల స్పందన కొంతమేరకు మంచిదే, అయితే దీనిలో తీవ్రమైన లోపం కూడా ఉంది. కొంత మంచిది, ఎందుకు మంచిది అని అంటే, కనీసం ఇప్పటికి తెలుసుకున్నారు వారి తిరుగుబాటు కేవలము మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఉండటే కాదు సజీవుడైన దేవునికి వ్యతిరేకంగా ఉన్నదని ఈ సంఘటన బట్టి వాళ్ళు తెలుసుకోగలిగారు. అది మంచిది. అయితే దేవునికి బయటపడటం మంచిదే, అయినప్పటికీ దేవుని గురించి అంతగా తెలియని వ్యక్తులు, దేవుని గురించి సరిగా తెలియదు, వాళ్ళు ఏమన్నారు, భయాంక్రాంతులై కృంగిపోయారు.
ఎందుకు వాళ్ళకి భయం వేసింది? ఎందుకు దేవుడంటే భయం వేసిందంటే, వారు నశించిపోతున్నారనే భీతి చెందుతున్నారే కానీ దేవుని ఎడల మరింత భయభక్తులు కలిగినట్టుగా ఈ సంఘటన దారి తీసేదిగా లేదు. గమనించారా? ఈ సంఘటన ఆ విధంగా దానికి ఇంకా ఎక్కువ భయభక్తులు కలిగేటువంటి రీతిగా మరి ఈ సంఘటన దానికి అంత ప్రభావం చూపించలేదు. అయ్యో మేము చనిపోతాము అని అనుకున్నారు, మమ్మల్ని దేవుడు శిక్షిస్తాడు అని వాళ్ళ గురించి వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడి మీద ఆధారపడదాం, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉందాం, ఆయన చెప్పినట్టుగా చేస్తాం. మనం తప్పు చేసాం, సడుక్కోవటం వలన ఆయనకి వ్యతిరేకంగా సడుక్కున్నాం అని దేవుని మాటకు కట్టుబడి విధేయత చూపించేటువంటి అలాంటి భయం కాదు వాళ్ళది. మరి సంఖ్యాకాండం 20-21 అధ్యాయాల్లో ఇంకా ముందు చూడగలిగినట్లు తిరిగి వారు విసుగు చెందుతూ సణుక్కున్నారు. మళ్ళా ఎందుకు? వాళ్ళు పాఠం నేర్చుకోలేదు. దేవునికి వ్యతిరేకంగా సణుక్కున్నాము, అది తప్పు అని నేర్చుకోవాలా. ఆయన చెప్పినట్టు చేయాలి అని అలాంటి భయభక్తులు లేవు. భయం ఉంది కానీ ఎందుకు? వాళ్ళు చనిపోతారనే భయం. కర్ర చిగిర్చిన అద్భుతమైన సంఘటన ప్రభావం వారిపై ఎక్కువ కాలం మన్నలేదు. ఎందుకంటే తిరిగి వాళ్ళు సణుక్కున్నారు రిపీటెడ్గా. ఇంకా హెబ్రీ పత్రికలో ఉంటుంది, 40 సంవత్సరాలు వాళ్ళు నన్ను విసిగించారయ్యా, నన్ను సణుక్కున్నారు. వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాను, అద్భుత రీతిగా చేసుకొచ్చాను. ఫరో సైన్యాన్ని నుండి వాళ్ళని కాపాడాను. ఎర్ర సముద్రంలో వాళ్ళు పొడి నేల మీద నడిచినట్టుగా నడిచారు. అప్పటికైతే వాళ్ళు వందనాలు చెల్లించారు, పాట పాడారు. కానీ దాని తర్వాత సణుగుడు మొదలెట్టారు. ఏంటి మాకు జింజరు గార్లిక్ ఏది, మాకు మాంసం ఏది, ఎప్పుడు మన్నా ఏంటి మన్నా అని విసిగెత్తి డిమాండ్ చేశారు. నీళ్ళు అన్నావు, ఏంటి ఏ నీళ్ళు? దేవుడైతే ఒక విధంగా వాళ్ళని పరీక్షించాడు. ద్వితీయోపదేశకాండం 8:3 ఉంటుంది. పరీక్షించాడు వాళ్ళ హృదయంలో ఏమున్నది. నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ, అలాంటి ఆయనపై ఆధారపడేటువంటి వాళ్ళ కాదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గలేదు, ఫెయిల్ అయిపోయారు, విఫలులైపోయారు. చాలా విషాదకరమైనటువంటిది. దాన్నే హెబ్రీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ 3లో మనం చూస్తుంటే ఏంటంటే, ఆ విధంగా మీరు ఉండొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, అపనమ్మికను బట్టి అవిధేయులై దేవునికి తిరుగుబాటు చేశారు. అయ్యా మీరు ఆ విధంగా ఉండొద్దు, హెబ్రీయులారా ఆ విధంగా ఉండొద్దు. మీరు ఆ సాలులోనే వచ్చినటువంటి వాళ్ళు, కానీ మీరు యేసుప్రభు సువార్తను విన్నారు. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళొద్దు. సువార్త ఎడల అపనమ్మిక చూపించొద్దు. యేసుప్రభు ఎడల అపనమ్మికను చూడొద్దు. ఆయన నమ్మండి, అంతవరకు నమ్మండి, మధ్యలో వదిలిపెట్టొద్దు అని వార్నింగ్ ఇస్తాడన్నమాట. కాబట్టి విసుక్కున్నారు, సణుక్కున్నారు. 40 సంవత్సరాలు నన్ను విసిగించారు అని దేవుడు ఒక విధంగా బాధపడుతున్నాడు. కర్ర చిగిర్చిన అద్భుతమైన సంఘటన ప్రభావం వారిపై ఎక్కువ కాలం మన్నలేదు. సరే, ఇక మన సంగతి ఏంటి? మనం కూడా మన జీవితాల్లో కూడా ఇది వాస్తవమే, తీవ్రమైనటువంటి రీతిలో వాస్తవం. ఎందువలన? ఏ విధంగా వాస్తవం?
శక్తివంతమైన ఉజ్జీవములు సంభవించినట్లు రివైవల్స్, గ్రేట్ రివైవల్స్ హ్యాపెండ్. ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, నాగాలాండ్లో కానీ మేము కళ్ళారా చూసాం. 75 to 77లో అద్భుతమైనటువంటి రీతిగా రివైవల్స్ వచ్చినాయి. దేవుడు తన ఆత్మను కుమ్మరించి ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వాళ్ళు బ్రతికారు, బ్రతికున్న వాళ్ళు చనిపోయారు. ఇది ప్రవచించినప్పుడు మేము కళ్ళారా చూసామన్నమాట. ఓకే, అప్పుడు అయ్యో దేవుడు అని అందరూ క్రైస్తవేతరులు కూడాను దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి రీతిగా ఆ విధమైనటువంటి రివైవల్స్. ఇప్పుడు ఏమైంది? కరప్షన్ అట్ ఇట్స్ హైట్. కాబట్టి ఆ విధంగా మర్చిపోతారు మనుషులు. మన జీవితాల్లో కూడాను ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆర్థికంగా అద్భుతాలు చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. బట్ వీ సూన్ ఫర్గెట్. అందువల్లనే ప్రభు వల్ల ఉన్నది మనం గుర్తు చేసేది. అయ్యా, ఈ అద్భుతాల కంటే మరీ ముఖ్యమైంది యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు. దానికి జ్ఞాపకం చేసుకో అనేటువంటి రీతిగా, పస్కాను జ్ఞాపకం చేసుకున్నటువంటి రీతిగా ప్రభు బలను ఆచరిస్తూ యేసు ప్రభు యొక్క పస్కా బలిపశువుగా మరణించినటువంటి ఆ యొక్క మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకో. ఇంకా చర్చికే వెళ్దాం, ఇంకా ప్రభు బల ఏం పట్టుకుంటా? ప్రభు వల్ల బుద్ధిమంతులాగా అక్కడ ఏదో భక్తున్నట్టుగా మరి మోకరించి తీసుకోవటం కాదు. జ్ఞాపకం చేసుకో యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని. అది ముఖ్యం. అలాంటి శరీరానికి వ్యతిరేకంగా చేసిన దాన్ని అది చాలా సీరియస్. ఆరాధిస్తాం, మరి మన జీవితాల్లో అది అవలంబించు. ఆరాధన అయితే గంభీరంగా ఉంటుంది. జీవిత నిర్ణయాలు వచ్చేటప్పటికి, జీవిత తీరు వచ్చేటప్పటికి, ప్రవర్తన వచ్చేటప్పటికి, మన ప్రతిస్పందన వచ్చేటప్పటికి యేసు ప్రభు అనుచరులు అని మర్చిపోతాం. అది కాబట్టి అది మనం నేర్చుకోవాల్సినటువంటి, మనందరూ నేర్చుకోవాలి. ఆ విషయంలో ఎదగాలి. అందరినీ పరీక్షిస్తాడు దేవుడు. ఇది కూడా తీవ్రమైన రీతిలో జరుగు వాస్తవం. ఏంటి? ఆ ఉజ్జీవాలు జరిగినప్పుడు సుదీర్ఘమైన సంఘ చరిత్రలో ఒకసారి కాదు, ఎన్నో రివైవల్స్ జరిగినాయి. అక్కడ ప్రభావవంతమైనటువంటి రీతిగా దేవుడు అద్భుతాలు చేసినప్పుడు మనం వాటిని మర్చిపోతాం. కొద్ది కాలంలో వాటి ప్రభావం సన్నగిలినది. ఇది జరిగింది అట్లాగే, సన్నగిలుతుంది. కొద్ది కాలంలోనే ఆత్మీయ వ్యభిచారంలో పడినట్లు చూడగలము. ఆత్మీయ వ్యభిచారం, ఇక దాన్ని నేను విశదీకరించని అవసరం లేదు. రెండవ విషయం, నియమించబడిన ప్రధాన యాజకుడు మాత్రమే, అహరోను మాత్రమే యాజక ధర్మమును నిర్వహించవలెనన్న నియమానికి దేవుడు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అని మనం ప్రశ్నించాలి. ఎందుకు అంత ఉడుం పట్టుకున్నాడు దేవుడు? అహరోను సంతానమే, అహరోను ఆయన కుమారులే, వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు అని ఎందుకు అంత ఉడుం పట్టుకున్నాడు దేవుడు? దాన్ని రాంగ్గా అర్థం చేసుకుని రాంగ్గా అన్వయించుకోవచ్చు. ఏంటి రాంగ్ అంటే, క్రైస్తవ నాయకులకు మాత్రమే ఆ హక్కు ఇవ్వబడినట్లు దీన్ని సారాంశమని తలంచకూడదు. అంటే అహరోనుకు ఉండే హక్కు క్రైస్తవ నాయకులకి, లేకపోతే పాస్టర్లకి, ఎల్డర్స్కి, వాళ్ళకే ఈ హక్కు ఉన్నది, అహరోనుకు ఉన్నట్టుగా, ఆయన కుమారుకు ఉన్నట్టుగా అని. అది రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ అప్లికేషన్. రైట్ అప్లికేషన్ ఏంటి? లేఖనాల కూర్పును బట్టి
చిగిర్చిన అహరోను కర్ర సంఘటనలో మరింత కీలకమైనటువంటి విషయం దాగి ఉంది. ఏంటది? యాజకత్వపు విధులను దేవుడు నియమించిన ప్రధాన యాజకుని మాత్రమే, ఆ ప్రధాన యాజకుని మాత్రమే, దేవుడు నియమించినటువంటి ప్రధాన యాజకుడు మాత్రమే, ఆయన్ను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అది మనం గమనించాల్సింది. సంఖ్యాకాండం 18లో ఆరంభ వచనాలు స్పష్టపరిచినట్లు, నీవును నీ కుమారులను పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. యు ఆర్ రెస్పాన్సిబుల్. నీవు నీ కుమారులు బాధ్యులు. మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళే చేయాలి. ఇక క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి, క్రొత్త నిబంధన ఉద్ఘాటిస్తున్నటువంటి సత్యం ఏంటి? ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ, ఏది? ప్రధాన యాజకుడి యొక్క ఘనత. ప్రధాన యాజకులు తనకు తానే నియమించుకోరు, సెల్ఫ్ అపాయింటెడ్గా ఉండటానికి వీల్లేదు. అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. హెబ్రీ 5:4. ఇక నెక్స్ట్ వచనంలో ఏముంటుంది? అటువలే క్రీస్తు కూడా ఉంటాడు. చదువుదాం. హెబ్రీ 5:5 చదువుదాం. హెబ్రీ 5:5. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరిచారు. ఇది కీర్తనలో 2:7లో ఉంటుంది. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు రాజుగా చేశాడు. ఓకే, దేవుడు ఆయన్ని రాజుగా చేశాడు. నా కుమారుడు అంటే నా పక్షాన నువ్వు వెళ్తావు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు, దేవుడు ఎన్నుకున్నటువంటి యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. కాబట్టి యేసుప్రభు విషయంలో కూడాను ఇది నెరవేరింది. యేసుప్రభు కూడా అటువలే అహరోను వలె, అహరోను ఏ విధంగా ఎన్నుకొనబడ్డాడో దేవుని చేత, యేసుప్రభు కూడా ఎన్నుకొనబడ్డాడు. కాబట్టి హెబ్రీ 5:5 ప్రకారం యేసుప్రభు అక్కడే ప్రధాన యాజకుడు. యేసుప్రభు ఒక్కడే ప్రధాన యాజకుడు. ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ఎంత సంతోషకరమైనటువంటి విషయం ఇది. మనం యాజకులుగా ఏమంటాం? మన పరిస్థితి ఏంటి? అంత బెస్ట్గా నువ్వు జీవించినా కానీ, ఇప్పుడు దాకా పాపం చేశావు కదా, ఇంకా ఇప్పుడు నుండి బెస్ట్గా చేసినా కానీ ఇంకా నువ్వు పాపివే కదా, నేను పాపినే కదా. కాబట్టి యేసు ప్రభుపై మనం ఆధారపడాలి. హీ ఈజ్ ది హై ప్రీస్ట్ అని హెబ్రీ పత్రిక పదే సెలవిస్తుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.